అందరికి తెలుసు, గత 8 నెలలుగా ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు, పార్లమెంట్ ఎన్నికలు రావడము, కొన్ని అనివార్య కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి అధిష్టానం తప్పకుండా ఎంత వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకొని సరి అయిన అభ్యర్థులకు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథము, ఆలోచన, ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తుందని నమ్మకం ఉంది. అందుకని నేను దాని గురించి మంత్రివర్గ విస్తరణ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది అధిష్టానం పరిధిలో ఉంది. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ.